సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొనని వారికి ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చింది. దీంతో మరోసారి కులగణన నిర్వహించాకే స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓవైపు కులగణన వివరాల నమోదు ప్రక్రియను కొనసాగిస్తూనే మరోవైపు ఎన్నికలు నిర్వహించడం వల్ల విమర్శలు వస్తాయనే చర్చ జరుగుతున్నది. అందుకని మొన్నటి వరకు ఎలక్షన్ల నిర్వహణ కోసం జరిగిన కసరత్తుకు బ్రేకులు పడినట్టేనని ప్రచారం జరుగుతున్నది. అసెంబ్లీలో కులగణన నివేదికపై చట్టం చేసి కేంద్రానికి పంపే వరకు ప్రభుత్వం ఎన్నికల అంశాన్ని ప్రస్తావించకపోవచ్చని తెలుస్తున్నది. మరోవైపు మార్చి మొదటి వారం నుండి జరిగే బడ్జెట్ సెషన్లో కులగణనపై చట్టం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అప్పటి వరకు లోకల్ బాడీ ఎన్నికల అంశాన్ని ప్రభుత్వం ప్రస్తావించకపోవచ్చనే చర్చ జరుగుతుంది. బీసీలకు 42% ఉద్యోగ, ఉపాధి, రాజకీయపరమైన రిజర్వేషన్లు కల్పించాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని ప్రభుత్వం భావిస్తుంది. ఆ తీర్మానం పంపకముందే బీసీల రిజర్వేషన్ల పెంపుపై కేంద్రం ఆలోచన ఏంటో తెలియకముందే లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహిస్తే కాంగ్రెస్ పార్టీ ఇరుకున పడే ప్రమాదం ఉంది. అందుకే అసెంబ్లీలో కులగణన రిపోర్టుపై చట్టం చేసి 42% రిజర్వేషన్ల కోసం చట్ట సవరణ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే ఆ తీర్మానం పూర్తయ్యే వరకు ఎన్నికల జోలికి రేవంత్ సర్కార్ వెళ్ళకపోవచ్చని తెలుస్తుంది. మార్చి మొదటి వారంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఉంటాయని టాక్. ఆ టైంలో లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించడం అసాధ్యమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక మార్చి 18 నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అవి ముగిసిన వెంటనే ప్రైమరీ, సెకండరీ స్కూల్ పిల్లలకు పరీక్షలు జరగనున్నాయి. ఈ టైంలో టీచర్స్ పూర్తిగా పరీక్షల నిర్వహణలో బిజీగా ఉంటారు. అవి ముగిసే వరకు ఏప్రిల్ 2వ వారం గడిచిపోతుంది. అప్పటికే ఎండల తీవ్రత పెరగడం, క్షేత్రస్థాయిలో నీటి ఇబ్బందులు, విద్యుత్ కోతల సమస్యలు పెరిగే ఛాన్స్ ఉంది. ఇలాంటి సమయంలో లోకల్ బాడీ ఎన్నికల జోలికి వెళ్లేందుకు అధికార పార్టీ ధైర్యం చేయకపోవచ్చని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.